సిన్స్ దట్ ఆర్ అవుట్వర్డ్ అండ్ సిన్స్ దట్ ఆర్ ఇన్వర్డ్. ఇన్వర్డ్ పాపాలు ఉన్నాయా మీలో? ఇన్వర్డ్ పాపాలు అంటే ఎట్లుంటాయండి? ద్వేషము, అసూయ, మనసులో అడల్టరీ, మనసులో వ్యభిచారము. నాకు కూడా అట్లాంటి భర్త ఉంటే, నాకు కూడా అట్లాంటి భార్య ఉంటే, నాకు కూడా అటువంటి వారితో అస్సలు అటువంటి వ్యక్తితోటి పెళ్ళయి ఉంటే అని ఇటువంటి ఆలోచన వస్తుంది చూడండి. దీస్ ఆర్ కాల్డ్ హిడెన్ సిన్స్, కనపడని పాపాలు. ఎప్పుడు చూసిన ఇతరులతో పోల్చుకోవడము, కవెటింగ్, ఆశపడటం, ఇతరులది ఆశపడటము. మీ భర్త ఎంత మంచోడైనా ఆ భర్త నాకుంటే, మీ భార్య ఎంత మంచిదైనా ఆ భార్య నాకుంటే, ఎప్పుడు చూసిన ఇతరులది ఆశించడము, వారి వాహనము, వారి ఇల్లు, వారి వస్త్రాలు, వారి సేవ, వారి పరిచర్య, వారి మనుషులు నాకు కూడా ఉంటే అని ఉంటాయి చూడండి. ఇవన్నీ కూడా హిడెన్ సిన్స్. బహిరంగంగా కనపడవు, అంతరంగంలో హిడెన్ సిన్స్. మొదటిగా ఏంటిదంటే సిన్స్ ఆఫ్ కమిషన్. కమిషన్ ఏంటి? బయటికి కనపడే పాపము. అది పూర్తిగా మనల్ని నాశనం చేస్తుంది. గొడవలు పడుతున్నారా? ఊరికి గొడవలు పడుతున్నారా? గొడవలు పెడుతున్నారా? సిన్స్ ఆఫ్ కమిషన్. ఏది? దేవుని సన్నిధి ఏది? పరిశుద్ధాత్ముడు ఏడి? వాక్యం ఏం చెప్తుంది? అది వినట్లేదు కదా. వాక్యం చెప్తుంది, ఓర్చుకో, సహించుకో, నీ సులువ మోసుకొని వెళ్ళు. లేదు, నన్ను బాధ పెట్టారు, నన్ను ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తావు. ఐఎమ్ ఇన్ నో మీన్స్ డౌన్ ప్లేయింగ్ వాట్ యు వెంట్ త్రూ. కానీ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ, యూఆర్ ఆల్వేస్ సెల్ఫ్ ఫోకస్డ్. యూఆర్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ వాట్ ఈస్ రాంగ్. వాళ్ళేమన్నారు అన్న మనుషులు ఏమన్నారు ఆలోచిస్తున్నారు. కానీ నేను దేవునికి అంగీకారంగా ఉన్నానా? నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా? ఒకవేళ నన్ను నిర్నిమిత్తముగా అన్యాయంగా తిట్టినప్పటికీ, గద్దించినప్పటికీ, లేకపోతే నేరాలు మోపినప్పటికీ నా దేవుడు చూసుకుంటున్నాడు అని దులిపేసుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారా?